హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రసన్నవదం మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి టు గెట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది. మెయిన్ థింగ్ నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్ యూనిక్, అసలు మనం ఇప్పటి వరకు అయితే ఇలాంటి కాన్సెప్ట్తో మూవీస్ చూడలేదు. మనకి ఇది కొత్తగా అనిపిస్తుంది. ఇది ఒక యూనిక్ స్టోరీ అని ఎందుకు అంటున్నానంటే, హీరోకు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫేస్ బ్లైండ్నెస్. ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఒక యాక్సిడెంట్ వల్ల తనకు రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే హీరో ఒక కేసులో ఇరుక్కుంటాడు. దాని నుండి ఎలా బయటపడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇలాంటి మంచి కాన్సెప్ట్ తీసుకున్న డైరెక్టర్ బట్ ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ అనేది బాగాలేనప్పుడు మన కాన్సెప్ట్ కూడా పెద్దగా ఆడియన్స్కి ఎక్కదు. స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్గా ఉంటే అంత బాగుంటుంది. అదే ఇక్కడ మిస్ అయింది మనకు. స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం మనకు మైనస్ అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగానే ఉంది, కొంచెం వర్కౌట్ అయ్యింది. కొంచెం కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. బట్ లవ్ స్టోరీ ఎందుకో మనకు పెద్దగా అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కూడా అలాగే అనిపిస్తుంది. మనకు ఆ లవ్ స్టోరీ అనేది పెద్దగా ఏం అనిపించదు. అండ్ లాస్ట్ 15 మినిట్స్లో మనకు బాగుంటుంది. ఆ ట్విస్ట్లు చాలా బాగుంటాయి. ఇంకోటి మర్చిపోయాను, అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత మన క్లైమాక్స్లో ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకో బీజిఎం కూడా చాలా డల్గా అనిపిస్తుంది. ఇలాంటి మూవీస్కి బీజిఎమ్స్ కూడా బాగా వర్కౌట్ అయితే మనకు ఆ సీన్ కూడా కనెక్ట్ అవుతుంది. అది కూడా మిస్ అయింది చాలా. అలాగే యాక్టర్స్ విషయానికి వస్తే సుహాస్ గారు అయితే చాలా బాగా చేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇంకో హీరోయిన్ అయితే తను ఇంకా బాగా చేసింది. సో ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, నేనైతే జస్ట్ యావరేజ్గా ఉంది అనే చెప్తాను. ఇప్పుడు పెద్దగా మనకు మూవీస్ ఏం లేవు కాబట్టి ఒకసారి అయితే చూసేయండి, పర్లేదు. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.